హలో అండి. ఈ వీడియోలో 'నెవర్ ఎండింగ్ సమ్మర్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే లూక్సీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వస్తాడు లూక్సీని చూడ్డానికి. అందుకే వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని మీట్ అవ్వడానికి వాళ్ళ డాడ్ ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అప్పుడు డోర్ దగ్గర వాళ్ళ మామ్ పెయింటింగ్ చూస్తాడనమాట. సో, లోపలికి వెళ్ళగానే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు చెప్పాలి కదా! ఎందుకిలా చేస్తారన్నట్టు లూక్సీని అడుగుతాడనమాట. లూక్సీ వెంటనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పక్కన కూర్చొని, "మీరేం వర్రీ అవ్వద్దు. మీరన్నట్టు నేను మీకు చెప్పుండాల్సింది బట్ చెప్పలేదు. నా సైడ్ కూడా తప్పుంది" అన్నట్టు వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లూక్సీ చాలా క్లోజ్ అనమాట. ఎప్పుడు తను ఎక్కువ లూక్సీకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌తో మాట్లాడిన తర్వాత నేను డ్యాడ్‌తో సెపరేట్‌గా మాట్లాడాలని చెప్తే, ఇంతలో వాళ్ళ మామ్ ఏం చేస్తుందంటే అంటే వాన్ వాళ్ళ మామ్ లూక్సీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని బయటకి తీసుకెళ్తుందనమాట. మనం బయటకి వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరు సెపరేట్‌గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు కదా! అందుకే. సో, వెళ్ళినప్పుడు గ్రాండ్ ఫాదర్ ఏం చెప్తాడంటే, వాళ్ళ అమ్మగారి హౌస్ మీద మీ కళ్ళు పడితే మర్యాదగా ఉండదు. అది అమ్మడానికి అస్సలు వీల్లేదు. అది లూక్సీకే సొంతం అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడనమాట. ఆ మాట చెప్పి వెళ్తాడు. లూక్సీ వాళ్ళ ఫాదర్‌ని క్వెషన్ చేస్తాడనమాట. అసలు మామ్ పెయింటింగ్స్ ఎందుకు తెప్పించారని చెప్పేసి. దగ్గరలో ఒక బ్యాంక్వెట్ ఉంది కదా! ఆ ఈవెంట్ కోసమే ఇలా చేశాను. సో, నిన్ను అబ్రాడ్ వెళ్ళనివ్వకుండా చేసింది కూడా ఆ ఈవెంట్ అటెండ్ అవ్వాలని అన్నట్టు చెప్తాడు. అదేంటి ఎప్పుడు నువ్వు నన్ను పిలవవు కదా! ఈసారి సడెన్‌గా ఏంటి అంటే, ఆ ఈవెంట్‌లో నువ్వు మిస్టర్ హీ సన్‌కి సారీ చెప్పాలి అన్నట్టంటే, అదేంటి నేనెందుకు చెప్తానంటే, అంటే ఎందుకనమాట నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేశావు? అలా ఏం కాదు. నువ్వు ఇంపార్టెంట్ పర్సనే కదా! నువ్వు కూడా అటెండ్ అవ్వాలి. అలాగే మీ అమ్మగారి హౌస్ సెల్ చేయాలని చెప్పి నాకు అసలు మైండ్‌లోనే లేదు చెప్పాలంటే. ఆ ప్లానే లేదు. జస్ట్ నిన్ను ఆపడానికి అలా చేశానన్నట్టు చెప్తాడు. నేను అటెండ్ అవ్వను అన్నట్టు లూక్సీ అంటే, లేదు నువ్వు అటెండ్ అవ్వాలి. సో, మీ అమ్మకి చెప్పాను కదా! మీ అమ్మగారి హౌస్ ఇక నేను అమ్మను. అలాగే అబ్రాడ్ వెళ్ళే ఆప్షన్ ఇక నీకే వదిలేస్తున్నాను. యాస్ ఎ ఫాదర్‌గా నాకు కొంచెం హక్కుంటుంది కదా! అన్నట్టు చెప్తాడు. ఆ మాటలు విని ఇక లూక్సీ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడనమాట ఏం మాట్లాడకుండా. ప్యారలెల్‌గా మనకి వార్‌ని చూయిస్తారు. వార్న్ ఏవో బట్టలు సర్దుకుంటూ ఉంటే, పైనేవో తీద్దామని చెప్పి పైకెక్కుతుందనమాట. అనుకోకుండా చెయ్యి తగిలి ఏదో బాక్స్ కింద పడిపోతుంది. అది సర్దుతూ ఉంటే తనకి ఇన్స్యూరెన్స్ పేపర్స్ కనిపిస్తాయి. వాళ్ళ డ్యాడీ సంథింగ్. అవి చూసాక తనకొక నిజం బయట పడుతుందనమాట. వాళ్ళమ్మ చెప్పింది అబద్ధం అని చెప్పేసి, తనతో తేల్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా సరే తనకి బుద్ధి చెప్పాలనో ఏదో సంథింగ్ ఒక ప్లాన్ వేస్తుంది. సో, ఆ ప్లాన్‌లో భాగంగా ఇప్పుడు ఎలాగో బ్యాంక్వెట్ ఈవెంట్ జరగబోతుంది కదా! మన లూక్సీ వాళ్ళ ఫ్యామిలీలో. దానికి ఎలా అయినా తను అటెండ్ అవ్వాలి. అక్కడే దాన్ని వాళ్ళ అమ్మగారిని వార్న్ వాళ్ళ అమ్మగారిని నిలదీయాలని చెప్పి తను ప్లాన్ వేస్తుంది. బట్ దీనికి లూక్సీ మాత్రమే హెల్ప్ చేయగలడు. లూక్సీ ఏమో ఇప్పుడు తనతో మాట్లాడట్లేదు. ఎందుకంటే లూక్సీ నంబర్ తను డిలీట్ చేసిందని చెప్పేసి చాలా కోపంగా ఉంటాడు. ఆ రోజు నైటు లూక్సీ ఇంకా ఫ్యాన్ మన వాన్ పనిచేసే ప్లేస్‌కొచ్చేసి అక్కడ గేమ్ ఆడుతూ ఉంటాడనమాట. సో, వాన్ ఏం చేస్తదంటే ప్రీవియస్ డే అక్కడ గేమ్ ఆడి అందరికన్నా హైయెస్ట్ స్కోర్ చేస్తుంది. లూక్సీ ఎంత ట్రై చేసినా వాన్ స్కోర్‌ని బీట్ అవ్వలేకపోతాడు. తనకి చాలా కోపమొస్తూ ఉంటుందనమాట. సో, వాన్ ఇదంతా అబ్జర్వ్ చేసి తనకు కావాలని డ్రింక్ ఆఫర్ చేస్తుంది. బట్ తను రిజెక్ట్ చేసేసి వెళ్ళిపోతాడు లూక్సీ. అందుకోసమే తన ఫ్రెండ్ గూమింగ్‌ని హెల్ప్ అడుగుదామని చెప్పేసి తన్ని బయటకి తీసుకెళ్తుందనమాట లంచ్‌కి. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత "నీకోసం ఇది మొన్న హెల్ప్ చేసావు కదా! స్కూటర్ ఇచ్చి" అంటే, "అవునా! థాంక్ యూ" అని చెప్పంటే, "నీ హెల్ప్ కావాలి" అంటే, "అనుకున్నాను ఏది ఫ్రీగా రాదని చెప్పి." "ఏంటో చెప్పు" అంటే, యాక్చువల్లీ నాకు లూక్సీకి చిన్న గొడవయింది. అతను నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ గొడవయింది. చిన్న గొడవ. నేను అతను వీచాట్ నంబర్ డిలీట్ చేశాను. అతను కోపంగా ఉన్నాడు. సో, ఎలా అయినా అతను నాతో మాట్లాడాలంటే ఏం చేయాలో నువ్వే హెల్ప్ చేయాలంటే, "ఓహ్! ఇదా సంగతి" అని చెప్పేసి, "ఉండు నేను థింక్ చేసి చెప్తానని" చెప్పి, ఇలా స్టోర్‌లో ఆఫర్ ఉందని చెప్పేసి, "నువ్వే కావాలని నీ క్యూఆర్ చూయించు వీచాట్ క్యూఆర్. మేబీ యాడ్ చేయొచ్చు కదా!" అన్నట్టు తను సజెస్ట్ చేస్తుంది. బట్ అదే చేస్తే వాన్ అదే చేస్తే లూక్సీ అసలు ఇగ్నోర్ చేస్తాడనమాట నాకొద్దని చెప్పేసి. మళ్ళీ ఇదే విషయం తను గూమెన్‌కి వెళ్లి చెప్తుందనమాట. "అదేంటి ఆఫర్ ఉందని తెలిసి కూడా ఎవరైనా స్కాన్ చేయకుండా ఉంటారా? ఏంటో ఇతనని" చెప్పేసి, "ఒక పని చేద్దాం. తన ఫ్రెండ్ ఫ్యాన్ నాకు బాగా తెలుసు. అతని హెల్ప్ తీసుకుందాం" అన్నట్టు తను చెప్తుంది. రేపు మార్నింగ్ అక్కడికి వెళ్లి తను పనిచేసే దగ్గరికి వెళ్లి మాట్లాడదాం అన్నట్టు ఇద్దరు కలిసి నూడిల్స్ తీసుకువెళ్లి ఫస్ట్ ఫ్యాన్‌కిస్తారనమాట. ఫ్యానొచ్చేసి ఆ విషయం లూక్సీ ముందు మాట్లాడుతూ ఉంటే, "చూసావా వీళ్ళు ఎంత మంచోళ్ళు" అని చెప్పేసి అంటే, లూక్సీ వాళ్ళిద్దరిని తరిమేస్తాడనమాట. "వెళ్ళిపోండి ఇక్కడ నుండి" అని చెప్పేసి. మన వాన్‌ని ఇంకా గుమెంగ్‌ని. అలా ఎంత చేసినా కూడా లూక్సీ వాన్‌ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటాడు. తను ఆ పని చేసిందని చెప్పి తను చాలా కోపంగా ఉంటాడు.
ఆ రోజు నైట్ మన లూక్సీ వచ్చేసి తను వర్క్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్తే తనకు కనిపించదనమాట. అదేంటి తినెక్కడికి వెళ్ళిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తను ఇంకా మన వాన్ ఇంకా గూమెన్ ఒక ఈవెంట్‌కి వెళ్తారు. అక్కడ కూడా దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. లూక్సీ ఏం చేస్తాడంటే మన ఫ్యాన్ మొబైల్ తీసుకొని వాయిస్ మెసేజ్ చేస్తాడనమాట. అప్పుడే అది ప్లే చేస్తుంటే అనుకోకుండా వాళ్ళు మైక్ పెడతారక్కడ. అది అందరికి ఇనిపిస్తుంది. "ఏంటి నువ్వింకా ఆపేసావా ఇక ప్రయత్నించడం నువ్వు? ఇంతేనా అన్నట్టు పెడతాడనమాట. సో, వెంటనే అది అందరూ విన్న తర్వాత, చెప్పాను కదా తనే వస్తాడు నువ్వు పట్టించుకోకపోతే అని చెప్పి గూమింగ్ అంటూ ఉంటుందనమాట. ఫైనల్లీ నీ ప్లాన్ సక్సెస్ అయింది చూసావా అని చెప్పేసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, అక్కడున్నాడని తెలిసి లూక్సీ తన వర్క్ చేసే ప్లేస్ దగ్గర తిను కూడా అక్కడికి వెళ్తుంది. లూక్సీ అక్కడ ఒక ట్రీ ఎనకాల దాక్కొనుంటాడు. అక్కడికి వెళ్ళగానే నా కోసమే సెర్చ్ చేస్తున్నావా అన్నట్టు లూక్జీ అంటాడనమాట. తినేమో సైలెంట్‌గా ఉంటుంది. ఆ రోజు తప్పు చేశాను. నేనే నీ మీద కోప్పడకుండా ఉండాల్సింది. ఐ వాస్ రాంగ్ అన్నట్టు చెప్తే, ఏంటంటున్నావు అని చెప్పేసి కావాలని అది రిపీట్ చేయించుకుంటుందనమాట. సరే నేను తప్పు చేశాను చెప్తున్నాను కదా అన్నట్టు తిను చెప్తాడు లూక్సీ. ఇప్పుడు మళ్ళీ నన్ను వీచాట్‌లో యాడ్ చేస్తావా అంటే, నాతో గేమ్ గెలువు అన్నట్టు తను చెప్తుందనమాట. సరే అని చెప్పేసి లోపలికి వెళ్లి ఇద్దరు గేమ్ ఆడితే ఫైనల్లీ మన లూక్సీనే విన్ అవుతాడు. లూక్సీ విన్ అయిన తర్వాత నీకోసం నేను ఒక బుల్లెట్ ఉంచాను కాబట్టి నువ్వు విన్ అయ్యావంటే, సరే నీకేం కావాలో కోరుకో మరి అన్నట్టు తను చెప్తాడు. ఇదే మంచి టైం అని చెప్పి, నువ్వు ఒక బ్యాండ్‌ని హైర్ చేసుకున్నావంట కదా పార్టీకి, నేను కూడా చూడొచ్చా అన్నట్టు ఇండైరెక్ట్‌గా బొటెక్‌కి నేను కూడా అటెండ్ అవ్వచ్చా బ్యాంక్వెట్‌కి అన్నట్టు అడుగుతుంది. ఓహ్! దీని గురించా? ముందే అడుగుండొచ్చు కదా! ఎందుకు ఇంత లేట్ చేశావంటే, అదేం కాదు అంటే అది పెద్దవాళ్ళది కదా! నేను రావచ్చో లేదో నాకు తెలీదు. నువ్వు ఒప్పుకుంటావో లేదో కూడా నాకు తెలీదు అన్నట్టంటే, ఇట్స్ ఓకే పర్లేదు నువ్వు రావచ్చు అన్నట్టు తను చెప్తాడనమాట. థాంక్ యూ సో మచ్ నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదని చెప్పేసి మనసులో ఐయామ్ సో సారీ ఆ ఈవెంట్‌లో నేను ఏ తప్పు చేసినా నన్ను క్షమించు ఆ ఒక్క రోజుకే అన్నట్టు తన మనసులో అనుకుంటుందనమాట. ఎందుకంటే అదంతా వాళ్ళ అమ్మగారిది సంథింగ్ ఏదో ఆ ఈవెంట్‌లో ఆహ్, మాట్లాడాలని చెప్పి చూస్తుంది కదా! అందుకే ఇదంతా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి జియాంగ్ యాన్ని చూయిస్తారనమాట. ఆ రోజు తన బర్త్‌డే. అందుకే వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా ఉంటారు. పైగా తనకి వెస్ట్ యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చిందని చెప్పేసి. సో, వాళ్ళ అమ్మగారు, "మీ నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీకి ఎలాగో నువ్వు నచ్చలేదు. బట్ నువ్వు మాత్రం నిజంగా వాళ్ళనుకున్నట్టు కాకుండా చాలా గ్రేట్ అచీవ్ చేశావన్నట్టు" వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటారు. "మీ నాన్నగారితో అపాయింట్‌మెంట్ చేశావా?" అంటే, "ఆ! చేసుకున్నాను. ఈవినింగ్ అపాయింట్‌మెంట్ ఉంది డిన్నర్‌కి" అన్నట్టు తను చెప్తాడనమాట. సో, యాక్చువల్‌గా లూక్సీ ఇంకా తన బ్రదర్స్ కదా! సో, లూక్సీ వాళ్ళ నాన్నగారే జియాంగ్ యాన్ నాన్నగారు కూడా. అందుకే వాళ్ళ నాన్నగారిని మీట్ అవ్వడానికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళగానే ఒక పెన్ను ప్రెజెంట్ చేస్తాడు బర్త్‌డే గిఫ్ట్‌గా. ప్రెజెంట్ చేసి, "ఏంటి షర్ట్ ఇలా ఉంది?" అని చెప్పి తన అసిస్టెంట్‌ని పిలిపించి, "ఈ డిన్నర్ అయిన తర్వాత తన్ని షాపింగ్‌కి తీసుకెళ్ళి ఏం కావాలంటే అది కొనించండి" అన్నట్టు చెప్పేసి వెళ్ళమని చెప్తాడు. బట్ జియాంగ్ యాన్ ఏమో "నాకేమొద్దు. నేను ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. మీరు మనందరం ఫ్యామిలీ అని చెప్పి అనుకుంటున్నారేమో. బట్ నేను మాత్రం ఎప్పుడు మనం ఫ్యామిలీ అని చెప్పి అనుకోవట్లేదు. అలాగే మా అమ్మగారు ఒంటరిగా ఉన్నా సరే నన్ను చాలా గొప్పగా పెంచారు. నాకు మంచి యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది. మీ హెల్ప్ మీ కింద మేము బ్రతకాలనుకోవట్లేదు. ఇది మీరు అర్థం చేసుకుంటే మీకే మంచిది అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ నాన్నగారు కోపమొచ్చేసి, "ఈ డిన్నర్ చేయడానికి నాకంత టైం ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఏదో నీ కోసం వచ్చాను. నాకంత టైం కూడా లేదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో, నీకు బాగా యాటిట్యూడ్ కూడా ఉన్నట్టుంది. బట్ నా దగ్గర చూయించకు. నీకన్నా ఎక్కువ యాటిట్యూడ్ నాకుంది అని చెప్పేసి వెళ్ళే ముందు తన అసిస్టెంట్‌తో ఈరోజు తన బర్త్‌డే తనకేం కావాలంటే అది కొనిచ్చండి అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. సో, తనని అక్కడ డ్రాప్ చేస్తే సో, కార్ దిగ్గానే అప్పుడే లూక్సీ అటువైపు వెళ్తూ ఉంటే ఇతనేం చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి జియాంగ్ యాన్ అనుకుంటాడు. అప్పుడే తన వైపుగా మన వాన్ కూడా వస్తూ ఉంటుందనమాట. "ఏంటి ఇక్కడేం చేస్తున్నావు?" అంటే, "మా డ్యాడ్‌తో డిన్నర్ చేసి వస్తున్నానులే" అన్నట్టంటే, "కరెక్ట్ టైంకొచ్చావు. టెర్రస్ మీద వెయిట్ చేస్తూ ఉండు నేను వచ్చేస్తానంటే" "నేను మర్చిపోయాను అనుకున్నావా? నాకు గుర్తుంది" అన్నట్టు వాన్ అంటుందనమాట. లూక్సీ వచ్చేసి మన బాన్ కోసం ఒక డ్రెస్ కొనాలని చెప్పి షాప్‌కెళ్తాడనమాట. తన హైట్ ఎంతుందా అని చెప్పి అన్ని కొలతలేసుకుంటూ ఉంటాడు. ఎలాంటి డ్రెస్ తను బావుంటుందా అని చెప్పేసి. సో, అన్నీ చూసి ఒకటేదో సెలెక్ట్ చేస్తాడనమాట. ప్యారలల్‌గా మనకి జియాంగ్‌యాన్ బర్త్‌డే ఉంది కదా! అక్కడ టెర్రస్ మీద వెయిట్ చేయమని చెప్తుంది కదా! వెయిట్ చేస్తూ ఉన్న కాసేపటికి వాన్ వచ్చేసి బర్త్‌డే కేక్ తీసుకొనొస్తుందనమాట. సర్ప్రైజ్ అని చెప్పేసి. సో, 3 విషెస్‌ని కూడా కోరుకోమని చెప్తుంది. తనేం కోరుకుంటాడంటే గ్రాండ్ మదర్‌కి ఫాస్ట్‌గా రికవర్ అవ్వాలని చెప్పేసి. అలాగే సెకండొచ్చేసి నా కోరిక కన్ఫర్మ్‌గా నేనడిగింది వాన్ కాదనకూడదు అన్నట్టు కోరుకుంటాడు. నేనా? ఏం కాదనకూడదు? ఏం కావాలి నీకు అన్నట్టంటే, ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు. నువ్వు రిలాక్స్ అవ్వడానికి ఈ టికెట్స్ తీసుకొచ్చాను. కన్ఫర్మ్‌గా మనం వెళ్ళాలి అన్నట్టంటే, అది చూసి ఇదెప్పుడు అంటే నెక్స్ట్ ట్యూస్‌డే అన్నట్టు అంటాడు. అదే రోజు లూక్సీ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కూడా ఉంది కదా! అయ్యో! ఏంటి ఇలా అయిందని చెప్పేసి, సరే నేనొస్తాను టికెట్స్ నీ దగ్గర పెట్టుకో మేబీ నేను ఎక్కడన్నా మర్చిపోవచ్చన్నట్టు
తనకే ఇస్తుందనమాట. జియాంగ్ యాంగ్ దగ్గర ఇచ్చేసి టికెట్స్ నీ దగ్గర పెట్టుకొని నేను వస్తానులే అన్నట్టు తను చెప్తుంది. నీకేం విషెస్ లేవా అన్నట్టంటే, నాకా అని చెప్పేసి ఏదో సంథింగ్ గట్టిగా మనసులో నా విష్ ఇది నెరవేరాలని చెప్పేసి అది మనసులో కోరుకుంటుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.